నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులంతా కూడా వెన్నుపోటు దినాన్ని అయితే ఘనంగా జరిగిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అయితే ఈరోజు ఒకసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరిగింది ఏంటి దీనిపైన మనతో పాటు మరిన్ని సమాచారం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం వచ్చేది. సార్ చెప్పండి సార్, ప్రెసిడెంట్ సార్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ చూసుకుని వచ్చారు కదండి. చాలా బాగుంది. ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు, ఈసీజీ తీశారు, కూడా షుగర్ టెస్ట్ చేశారు, బీపీ టెస్ట్ చేశారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈయన కిలోమీటర్న్నర నడవడం వల్ల ఇవాళ ఏదైతే వంచిన దినం ఉందో వంచిన దినానికి గత 2 days నుంచి కొంచెం వీక్ నలతగా ఉంది. చెకప్ చేయించుకోవాలనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లేదు అని వంచిన దినం ఎలాగైనా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రజల తరఫున పోరాటం చేయాలి. ఏదైతే మరి ఈ వెన్నుపోటు దినంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాన్ని విజయవంతం చేసి దానికి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమరాండం ఇద్దాం. ప్రజల తరఫున పోరాటం చేసి ఏదైతే విద్యాదీవెన కానీ తల్లికి వందనం కానీ ఏవైతే హామీలు ఇచ్చారు సూపర్ 6 అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఇవాళ సత్యబాబు గారు వచ్చి ఏదైతే చీర్పుల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 3 రోజుల జంక్షన్ వరకు నడిచి 3 రోజుల జంక్షన్ నుంచి ఎంఆర్ ఆఫీస్కి మెమరాండం ఇద్దాం అనుకున్నాం. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు సుమారు 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. 1.5 కిలోమీటర్ వరకు కూడా ఆయన నడిచే పాదయాత్రతో ప్రజలందరితో కలిసి పాదయాత్రగా వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మేమందరం నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చిన అంటే యాక్చువల్గా మేమైతే మీకు ఈ టీవీలో చెప్పాలో చెప్పకూడదు కానీ మేము అయితే అసలు ఆయన లేరు అనే పరిస్థితి కనిపించింది మాకు. కళ్ళు తిరగబడిపోయి వైట్ గుడ్లన్నీ వైట్ అంతా వచ్చింది. మైక్లో చేతిలో మైక్ కూడా తీసినా కూడా లాగట్లేదు, తీసుకున్న కర్రగట్టిసినట్టు అయిపోయారు మనిషి కూడా. ఆ పరిస్థితి వచ్చింది. నిజంగా మాకు మరి మేము చూడలేమేమో అనుకున్న పరిస్థితి నుంచి నిజంగా భగవంతుడు మళ్ళీ దిగొచ్చి ఆ పైడితెల వాళ్ళ ఆశీస్సుల వల్ల మళ్ళీ ఆయన బతికొచ్చారని అని మాకు అనిపించింది. నిజంగా అటువంటి ఈ పరిస్థితి నుంచి నిజంగా మేము ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేలుకోలేదు. అయినప్పటికీ కూడా ఆయన పరిస్థితిని నిలకడగానే ఉంది, బాగానే ఉంది. ఇవాళ రేపు ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి చెకప్ చేసుకుంటారు. అంటే ఆయన జనరల్గా పేషెంట్ గతంలో కూడా ఇంతకుముందు స్ట్రోక్తో బాధపడ్డారు, కొంచెం ఇబ్బందులు పడ్డారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంత మండుటి ఎండలో నడుస్తున్నప్పుడు పక్కన మనందరం కూడా ఉంటుంటారు. జనరల్గా మీడియా మిత్రులు ఉన్నారు, దాంతో పాటు నాయకులు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఎవరితోనైనా ఒక మాట చెప్పుకున్నారా కొంచెం ఇబ్బందిగా ఉందని? ఏంటంటే ఏం లేదు, ఫ్రీగా నడిచారు, కొంచెం మంచిని తీసుకున్నారు. వచ్చి నాకు 2 సార్లు 3 సార్లు తట్టి ఎవరే హ్యాపీరా నువ్వు అని అప్పుడే ఆ సిమ్టమ్స్ ఏదైతే అంటే నాకు ఎప్పుడు కూడా మాట్లాడుతుంటే కొంచెం ఆపిరా అని చెప్తుంటారు సహజంగా. ఆ లెక్కలో అనుకుని 2-3 సార్లు తట్టినా కూడాను ఆపిరా నువ్వు అని చెప్పాను. నా జోబులోంచి సెల్ ఫోను రీసౌండ్ వస్తుందేమో నా చేతిలో ఉండి సెల్ ఫోన్ తీసుకొని నా పక్క జోబులు కూడా పెట్టారు ఆయనే. ఆ పరిస్థితి అక్కడ లేదు. ఎప్పుడైతే నన్ను కొట్టారో ఆయనకి తెలిసినట్టు ఉంది సిమ్టమ్స్. మేమైతే మాట్లాడుతూనే ఉన్నాము తప్పించి మేము మాట్లాడి ఎప్పుడు కొట్టాం ఆయన మైక్ ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడు వాయిస్ డౌన్ అయిపోయిందో మైక్ పాడైపోయిందేమో అనుకున్నాను. వాయిస్ డౌన్ వేసారు. చూసేసరికి ఆయన కళ్ళు తెల్లేసేసి మొత్తం అంతా బ్లాక్ ఐస్ అంతా కనిపించలేదు, ఏకం వైట్ అయిపోయారు. మైక్ లాగుతున్నా కూడా అంటే మనకి ఏదైతే మనిషి చలనం లేకపోతే ఎలాగైతే మైక్ ఉంటుందో ఆ విధంగా మైక్ కూడా పట్టుకున్నారు. నా వెనక పుల్రాజు గారు ఉన్నారు, సంజయ్ నాయుడు ఉన్నారు, తర్వాత కింద వాళ్ళందరూ కూడా ఎత్తుకుని కిందకి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి మరి చలనం వచ్చింది. నాకైతే తెలియదు. ఆయనకి వెహికల్ ఎక్కించినప్పుడు వచ్చింది. వచ్చి లేదు మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కి మెమరాండం ఇద్దాం అంటే డయాశక్తం అంటున్నారు. బాబు పదండి అని చెప్పి హాస్పిటల్ కూడా రాలేదు. ఇంటి క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. క్యాంప్ ఆఫీస్లో డాక్టర్లు వచ్చారు, చెకప్ చేశారు. షుగర్ బాగుంది, బీపీ బాగుంది. అయినప్పటికీ కూడా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈసీజీ అది చూపించాలి కనుక ఈసీజీ కూడా ఇక్కడ చూపించారు. ఇక్కడ కూడా బాగుంది, డాక్టర్స్ ఉన్నారు. మళ్ళీ నా వీక్నెస్కి జనరల్ చెకప్కి హైదరాబాద్ వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఇది పరిస్థితి చూసాం కదా, అంతా కూడా బాగానే ఉంది. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా చాలా మేమైతే మా ముందైతే ఉండరని అనుకున్నాము. ఈరోజు చూసుకుంటే ఇటువంటి ఘటన అయితే మాత్రం దేవుడు అయితే మనం చాలా కాపాడారంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం విజయనగరంలో అంతా కూడా ఒక రకంగా ఆందోళనకరమైన పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటువంటి ఘటన జరగడం పట్ల మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదన చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి కూడా అంతా సక్రమంగా ఉందని మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.